హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఇంకా ఇప్పటి నుంచి ఆగేదే లేదు. అయితే విషయం ఏంటంటే, నేను రివ్యూస్ ఇయ్యక ఇంటర్వ్యూస్ ఇయ్యక 1 year అవుతుంది. ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదా, ప్రతిదీ నా స్టేటస్ కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ, మరి ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. ఎందుకంటే షూటింగ్స్లలో బిజీగా ఉన్నాను, దానివల్ల నేను రివ్యూస్కి వెళ్ళే అంత టైము లేదు. రెండోది, మనం చాలా ఇప్పుడు ఇంకా ముందు రిలీజ్లా ఉన్నాయి చాలా వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో హీరోగా చేస్తున్నాను. దేవుడి దయ వల్ల, అలాగే మీ దయ వల్ల మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు విషయం ఏంటంటే, నేను చాలా రోజుల తర్వాత ఒక ధనుష్ హీరో గారి మూవీ చూశాను. తెలుసుగా, ఇప్పుడు రీసెంట్గా వచ్చి సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందని చూద్దాం. అసలు ఏంది సాంగ్ అయినా లేకపోతే స్టోరీ ఏమైనా బాగుందా అని చెప్పేసి మన ధనుష్ గారి మూవీ రాయన్ మూవీ చూడడానికి అయితే వెళ్ళాను. అయితే నాకు తెలిసింది ఏంటంటే, డైరెక్షన్ మాత్రం చింపేశాడు అంతే. ఇక ఎక్సలెంట్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ, నిజంగా సాంగ్ ఒకటి అనుకున్నాను బ్రో, సాంగ్స్ సూపర్, ప్రతి ఒక్క సాంగ్ ఎక్సలెంట్ అనిపించింది నాకు. చాలా 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 బాగుంది. నిజంగా మన బోనాల పండగకి మనం ఎంత ఎంజాయ్ చేసామో అంతకు డబల్ దీంట్లో ఎంజాయ్ చేస్తాం. తప్పకుండా మీరు సినిమాని వాచ్ చేయండి. నిజంగా నేను చెప్తున్నానని కాదు, నాకు ఏదైనా సరే నచ్చితేనే రివ్యూ ఇస్తాను, నచ్చకపోతే నేను రివ్యూ ఇవ్వను, సైలెంట్గా వెళ్ళిపోతా. చూస్తున్నారుగా 1 year నుంచి నేను రివ్యూ ఇవ్వట్లేదంటే కారణం ఏంటి? కొన్ని కారణాలు ఉన్నాయి. దాని కూడా కొన్ని సినిమాలు చూశాను కానీ నాకు స్టోరీ నచ్చక, స్క్రీన్ ప్లే నచ్చక, డైరెక్షన్ నచ్చక నేను చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నాకు నిజంగా మన హీరో ధనుష్ గారి మూవీ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఎక్సలెంట్, అద్భుతంగా చేశారు డైరెక్షన్ మాత్రం. ఓకేనా? అలాగే స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ, హారర్స్ కానీ, మ్యూజిక్ ఎక్సలెంట్ ఇచ్చారండి. నిజంగా ఆ మ్యూజిక్స్ వింటుంటే బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా నాకైతే నిజంగా నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత అద్భుతంగా, నిజంగా అసలు అనిపించింది, అంత ఆనందం అనిపించింది నాకు. నిజంగా మనం లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా సాంగ్స్ వింటే, లవ్ ఫెయిల్ సాంగ్స్ వింటుంటే. ఈ సాంగ్ ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా ఉంటుందో, ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఎలా ఉంటుందో, ఒక అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుందో, ఒక అక్క చెల్లెల అనుబంధం ఎలా ఉంటుందో, ఒక ఫ్యామిలీ తల్లిదండ్రులు ఎలా ఉంటుందో, ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ గుర్తుకొచ్చేలా విధంగా ఈ డైరెక్షన్ చేసినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఎప్పటికైనా నేను సపోర్ట్ చేస్తా, అది మీకు తెలుసు. నేను లవ్ స్టోరీలకు సపోర్ట్ చేయను, ఓకేనా? మాస్ సినిమాలకు నేను సపోర్ట్ చేయను, అంటే రౌడిజం ఎక్కువ చూపించే సినిమాలకు నేను సపోర్ట్ చేయను. అంటే దీంట్లో కూడా కొద్ది మాస్ ఉంది. మాస్ అంటే ఏంటంటే, ఫ్యామిలీలో కూడా కొన్ని మాస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు కొన్ని గొడవలు అవుతాయి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్లో మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే ఆ మూమెంట్లో మనం మాస్గా తయారవ్వాల్సి వస్తుంది, మాస్గా మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మనల్ని తొక్కిపడేస్తారు. కాబట్టి దీంట్లో మన ధనుష్ హీరో గారు అద్భుతం. నిజంగా యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, మామూలుగా లేదు. ఇంకా చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఆనందం పొంగిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసినందుకు నాకు చాలా 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 సంతోషం అనిపించింది. మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక మటన్ బిర్యానీ తింటే ఎంత ఆనందపడతామో అంతకు మించి ఈ సినిమాలో అంత ఆనందం అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. అన్నం తినడం కూడా అవసరం లే, మటన్ బిర్యానీ తినడం కూడా అవసరం లేదు. ఈ సినిమా చూస్తే మనకు ఫుల్ మీల్స్ కాదు, దాని అమ్మ మీల్స్ మండి, బాహుబలి మండి వచ్చేస్తుంది మీకు. తినకపోయినా కడుపులోకి వచ్చేస్తుంది, అంత ఆనందం అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఎవ్వరు మిస్ అవ్వకుండా ఈ సినిమాను వాచ్ చేయండి. నేను చెప్తున్నాను, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ మూవీ తీసినప్పుడు మనం మిస్ అవ్వకూడదు. ఈ సినిమాని చూసి మన మెసేజ్ ఏందనేది నేర్చుకుంటాం. మనం ఎలా ఉండాలి, ఒక తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒక అక్కతో ఎలా ఉండాలి, ఒక అన్నయ్యతో ఎలా ఉండాలి, ఒక తమ్ముడితో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇప్పుడున్న సమాజంలో మనం ఎలా బతకాలి అనేది ఈ సినిమాలో మనం ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకోగలుగుతాం. అంత మెసేజ్ ఉన్న సినిమా ఇది, ఓకేనా? రాయన్ ఎక్సలెంట్. రాయన్ అంటే ఏమో అనుకున్నా కానీ రాసుకోవాల్సి వస్తుంది, మనం చరిత్రలో నిలిచిపోయే మూవీ ఇది మాత్రం అద్భుతంగా నేను చెప్పగలుగుతాను, ఓకేనా? ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీకి ఎప్పటికైనా మన సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. మీ సపోర్ట్ కూడా ఉండాలి. మీరు కూడా సినిమాని చూసి వాచ్ చేసి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ సినిమాని ఆనందించండి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నేను ఇచ్చే రైటింగ్ ఎంత అంటే, మనం పొద్దున్నే కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తింటే ఎంత బలం వస్తుందో అంత బలాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా, ఓకేనా? ఈ సినిమాకి నేను ఇచ్చే రైటింగ్ ఈ కోడిగుడ్డు. ప్రతి ఒక్కరు కోడిగుడ్డు తిని బలం పెంచుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మన సినిమా చూసి ఆనందించాలి, బలం శక్తిని పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి కోడిగుడ్డు అంత బలం తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్.